ఒకప్పుడు నువ్వు ఆత్మీయుడివి, ఒకప్పుడు నువ్వు ప్రార్థనాపరుడివి, ఒకప్పుడు మందిరానికి ఖచ్చితంగా వచ్చేదానివి. నీతో పాటు నీ కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాడివి, బంధువులను కూడా ఆహ్వానించేవాడివి. కానీ ఈరోజు నువ్వు రావడమే కష్టమైపోతుంది, నీ కుటుంబాన్ని తేవడమే కష్టమైపోతుంది. ఒకప్పుడు దినము పొద్దుట లేస్తే మొట్టమొదటిగా మోకరించేవాడివి, ప్రార్థనతోనే నీ దినాన్ని ప్రారంభించేవాడివి. ఫ్రైడే వస్తే ఖచ్చితంగా ఉపవాసం ఉండేదానివి. ఆదివారం వస్తే మొదటిగా దేవుని సన్నిధిలో కనిపించాలని చెప్పి ఎంతో ఆశపడి దేవుని సన్నిధికి పరుగును వచ్చేవాడివి. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటి? అప్పుడున్నటువంటి భక్తి తగ్గిపోయింది, అప్పుడున్నటువంటి పరిశుద్ధత తరిగిపోయింది, దేవుని పట్ల ఉన్నటువంటి భయము ఎందుకో ఆవిరైపోయింది. కేవలం వస్తున్నావు కానీ నీలో అంతకు ముందు ఉన్నటువంటి ఆత్మీయ తీవ్రత కానీ, ప్రార్థించే మనస్సు కానీ, వాక్యాన్ని ధ్యానించాలనే ఆశ కానీ, దేవుని సన్నిధిలో కనిపించాలనే తృష్ణ కానీ, 10 మందిని బాగు చేయాలనేటటువంటి కోరిక కానీ, ఉపవాస ప్రార్థనలో తప్పక పాలు పంచుకోవాలనేటువంటి బాధ్యత కానీ ఎందుకు నీ జీవితంలో తరిగిపోయింది? దయచేసి గమనించాం. పాలు చాలా చిక్కగా ఉంటాయి. మరి చిక్కగా ఉన్న పాలు కాస్త పలచనైనవి అంటే అర్థం చెప్పండి ఏంటో? నీళ్లు కలిసినాయి. ఆత్మీయ జీవితంలో ఉజ్జీవంతో కలిసి జీవించిన, బహు ఆత్మీయురాలుగా జీవించిన నువ్వో ఈరోజు నీ ఆత్మీయత పలచబడిందంటే అర్థం ఏమిటి? లోకము నీలో ప్రవేశించిందే, పాపము నీలో ప్రవేశించిందే, లోకాశలు నీలో ప్రవేశించినాయి. ఫలితంగా నువ్వు రోజుకు దేవునికి దూరం అవుతున్నావు. వినో సహోదరి సహోదరులు, మనము దేవునికి దూరం అవుతున్నాం అంటే ప్రమాదానికి చేరువవుతున్నాం. మనము దేవుని యొక్క సన్నిధికి కానీ, దేవుని యొక్క ప్రసన్నతకు కానీ, పరిశుద్ధమైన జీవితానికి కానీ మనం దూరం అవుతున్నట్లయితే వినండి, కష్టానికి, నష్టానికి, నాశనానికి, భ్రష్టత్వానికి రోజుకు మనం దగ్గర అవుతున్నాం.